జై భీమ్ మిత్రులారా, నేను మీ మాచర్ల ప్రకాష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బరిలో నిలబడిన అభ్యర్థులను పరిశీలించినట్లయితే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పరిశీలించడం జరిగింది. విద్యావంతుడు, గుణవంతుడు, గుణగణుడు, భారతదేశంలో అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగం చేసిన వ్యక్తి, దేశానికి సేవలు అందించిన వ్యక్తి, గురుకులాల సెక్రటరీగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, 10 లక్షల మంది విద్యార్థులను జీవితాలు బాగు చేసిన వ్యక్తి, నాణ్యమైన విద్యను అందించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటి, ఐఐఎం, ఐఏఎస్లుగా, పైలట్లుగా, న్యాయవాదులుగా చేసిన వ్యక్తి, ఈ పేద వర్గాల బిడ్డల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలాంటి విద్యావంతుడు, ఇలాంటి పేద వర్గాలకి మంచి చేయాలనే ఒక వ్యక్తి, భారతదేశాన్ని బాగు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మేము పరిశీలించి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకి ఈ ప్రాంత సమస్యల మీద పట్టున్న వ్యక్తి, ఈ ప్రాంత వాసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు తీసుకొచ్చే వ్యక్తి, ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే వ్యక్తి, వ్యవసాయ రంగానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తెస్తా అంటున్నాడు. ఈ ప్రాంత సమస్యల మీద పట్టుంది, నాకు ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో చూపిస్తాను అన్న వ్యక్తికి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలారా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేద వర్గాల బిడ్డ, ఈ ప్రాంత బిడ్డ. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం చట్టసభలోకి పంపించినట్లయితే అక్కడ మన గొంతుక అయి లక్షల కోట్ల బడ్జెట్లో మన ప్రాంతానికి నిధులు తెచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తిని చట్టసభలోకి పంపిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మే 13న సీరియల్ నంబర్ 1లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ మాచర్ల ప్రకాష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. జై భీమ్.